సాధారణంగా పదవుల గెలుపు కోసం గుళ్లకు మొక్కులు చెల్లించుకోవడానికి పాదయాత్ర చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సతీ సర్పంచ్ పదవి గెలుపు కోసం పతి పాదయాత్ర చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. లైన్ తండాలో వాంకుడోత్ పుష్ప సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే 450 మంది ఓటర్లు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. వాటి ఓట్లను అభ్యర్థించడానికి అంగవైకల్యంతో ఉన్న పుష్ప భర్త తావు నాయక్ హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టాడు. ఉమెన్ కు రిజర్వేషన్ రావడం వల్ల నా భార్యను నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు మేము ఇండిపెండెంట్ గా ఇచ్చినామండి. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ బలపరచబోతుంది. ఇప్పుడే అందిన వార్త, బలపరచబోతుంది. హైదరాబాద్ లో సుమారు 450 ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లను భిక్షం రూపంలో ఎత్తుకోవాలని నేను ఆ భగవంతుని సాక్షిగా గూడూరులో శివాలయంలో మొక్కుంటూ నడకయాతన సాగించి హైదరాబాద్ కు ప్రయాణం అయినా ప్రతి ఓటర్ దగ్గర భిక్షం ఆడుకోవాలి ఓటర్ని పోతున్నా. అందరూ సహకరిస్తారని, నా గ్రామస్తులు ఎప్పుడు వదులుకోరని, ఎప్పుడు వాళ్ళకు ఇదేడుగా ఉంటానని, నేను అందరికీ కావాల్సిన వాడిని, నాకు అందరూ కావాలి, నాకు ఎవరితో ఎటువంటి మనస్పర్ధాలు లేవు, నేను అందరికీ కలిసి ఉండేటోని. నేను సుమారుగా 200 కిలోమీటర్లు నడకయాతన పోయి మా వాళ్ళకు సుమారు 450 ఓట్లు భిక్షం ఆడుకోనికి వెళ్తున్నా. అందరూ సహకరిస్తారని, వాళ్ళు నాకు సహకరిస్తే ఎల్లప్పుడూ గ్రామానికి, గ్రామ పెద్దలకు, చిన్నోళ్లకు, అమ్మలకు, అక్కలకు ఎప్పటికీ ఇదోయిడిగా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటానని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు.